గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళు 2019 నుంచి 2024 వరకు ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, ఉపాధ్యాయులు, అసంఘటిత రంగ కార్మికులు, పోలీసులు, ఇక సరే ఎక్సైజు, అటవీ శాఖ, ఇట్లా ఇది చూసుకున్న కీలకమైన ఏ శాఖ చూసుకున్నా లేక ఏ వర్గం చూసుకున్నా ప్రభుత్వం చెప్పినట్టు వినకపోతే వాళ్ళు టార్గెట్. ప్రభుత్వం చెప్పినట్టల్లా ఆడాలి. ఎదురు తిరిగితే ఎంత దారుణమైన నిర్బంధం చూపిస్తారో అప్పట్లో మనం చూసాం. బాగా గుర్తుంది, సిపిఎస్ రద్దు చేయాలని ఒకసారి టీచర్లు ఉద్యమం తలపెడితే ఇంకా తెల్లవారలేదు, ఇంకా చీకట్లోనే టీచర్స్ ఇళ్ళకి పోలీసులు వెళ్ళిపోయి వాళ్ళకి హౌస్ అరెస్ట్ అంటూ నోటీసులు ఇచ్చారు. ఉపాధ్యాయ సంఘాల లీడర్లను బెదిరించారు. మీరు కనుక ఇది వెళ్తే మీ మీద ఏసీబీ కేసులు ఉంటాయి, అవి పెడతాం ఇవి పెడతామని. ఇక ఉద్యోగ సంఘాల నాయకులను అయితే ఎన్ని రకాల బెదిరించాలో అన్ని రకాలు బెదిరించారు. ఒక ఆయన అయితే పారిపోయాడు రాష్ట్రం వదిలేసి. సూర్యనారాయణ గారని ఒక సంఘం నాయకుడు, ఆయన మీద హత్యాయత్నం కేసు అని దాన్ని ఇదని ఏదేదో పెట్టారు. ఇట్లా ఎన్ని రకాల వేధించాలో, ఎన్ని రకాల భయపెట్టాలో అన్ని రకాల భయపెట్టి మొత్తం ఉపాధ్యాయ కార్మిక వర్గాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలి అనే ఒక కుటిలమైన రాజనీతిని ప్రదర్శించాడు జగన్మోహన్ రెడ్డి గారు. మనం ఒకసారి చూస్తే ఉపాధ్యాయుల్ని ఎంత దారుణంగా అంటే, కరోనా కాలంలో లిక్కర్ షాపుల దగ్గర కాపలాకు పెట్టి అత్యంత దారుణంగా అవమానించారు. ఆ లిక్కర్ సారా కొనుక్కోవడం, మద్యం కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు క్యూలో ఉండాలి, ఏదో అప్పుడు 3 అడుగులు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని కరోనా నిబంధనలు ఉండేవి కదా, వాళ్ళు ఆ నిబంధనలు మెయింటైన్ చేసేలా చూడమని టీచర్లను కాపలా పెట్టాడు. స్కూల్స్లో టాయిలెట్లు నీట్గా ఉన్నాయా లేవా అని ఫోటోలు తీసి పంపాలని ఆ డ్యూటీ అప్పచెప్పాడు. ప్రతి ఉపాధ్యాయుడు స్కూలుకు రాగానే ఎన్ని గంటలకు వచ్చింది ఫోటో తీసి పెట్టాలని ఆ నిబంధనలు పెట్టాడు. తమ జీతాలు పెంచాలి ఎన్నికల్లో చెప్పిన మాట ప్రకారం అని ఆశా వర్కర్లు విజయవాడలో కథం తొక్కితే, అమెరికాలో ఐ కాంట్ బ్రీత్ అనే తరహాలో విజయవాడలో ఫోటోలు బయటకు వచ్చాయి. పోలీసులు అలా వాళ్ళని అణిచివేసే ప్రయత్నం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన పాపానికి పిచ్చోని చేసి నడు రోడ్డు మీద పడుకోబెట్టి రోడ్డు మీద చివరికి ఆయన చనిపోయేలాగా జరిగిన వ్యవహారం. ఒక ఉదాహరణ డాక్టర్ సుధాకర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇట్లా ఎంతోమంది ప్రశ్నించిన పాపానికి చనిపోవడము, కేసులు పాలవడము, జైలుకి వెళ్ళడము, ఎన్నో. ఆ జమానా, ఆ 5 ఏళ్ల జమానా వర్గాల వారీగా విశ్లేషించుకుంటూ వస్తే భవన నిర్మాణ కార్మికుల బిచ్చమెత్తుకోవడం దగ్గర మొదలైంది. అంత దారుణంగా వాళ్ళని దెబ్బకొట్టాడు. ఇసుక లేకుండా చేసి భవన నిర్మాణం ఆగిపోయి తినడానికి తిండి లేక వాళ్ళ నిధి ఉంటుంది, ఫండ్ ఉంటుంది గవర్నమెంట్ దగ్గర, వెల్ఫేర్ ఫండ్. ఆ ఫండ్ మొత్తం 1800 కోట్లు ఉంటే అవి లేకుండా చేసి, అవి ఇవ్వకుండా అన్నమో రామచంద్రని అలమటించిపోయాయి కుటుంబాలు. దాదాపు 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు. అక్కడి నుంచి చూస్తే ప్రతి ఉద్యోగి, ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి కార్మికుడు, అందరి పరిస్థితి ఇదే. ఆ రకంగా చుక్కలు చూపించిన జగన్మోహన్ రెడ్డి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు అధికారం పోయినా ఏమి వాళ్ళేం తగ్గట్లే. మరి ఆ తగ్గేదేలే అనే డైలాగ్ని వంట పట్టించుకున్నారో లేకపోతే ఆ టైప్ ఆఫ్ సైకాలజీని చూపిస్తున్నారో తెలియదు. కానీ ఉద్యోగుల్ని సహించట్లే, అధికారులను సహించట్లే, పోలీసుల్ని సహించట్లే, తప్పు చేసి కూడా మాదే పై చేయి అనే తరహాలో మాట్లాడుతున్నారు. అదేమంటే మమ్మల్ని ఏదో వేధించేస్తారని మాట్లాడతారు. టాప్ టు బాటం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే, సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే, అప్పటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ ఉద్యోగుల మీద ఏడా మాటల దాడి, చేతల దాడి కొడుతున్నారు, వెంటబడి తరుముతున్నారు, చావచిత కొడుతున్నారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, అన్నమయ్య జిల్లా గాలివీడులో ఎంపీడీఓ ఈ ఎంపీడీఓని ఆ వైసీపీకి చెందిన మాజీ ఎంపీపీ
వెళ్ళి దారుణంగా కొట్టాడు, చచ్చేలాగా కొట్టాడు. ఏంటా ఎంపీడీఓ గారు చేసిన పాపం తప్పు ఏంటయ్యా అంటే, ఈయన ఈ మాజీ ఎంపీపీ వెళ్ళి ఆ ఎంపీపీ ఆఫీసు తాళాలు ఇవ్వు అని అంటే నేను ఇవ్వను అన్నాడు. ఇవ్వనన్నందుకు కొట్టాడు. కొట్టి ఆ తలుపులు పగలగొట్టి అందులో కాసేపు ధూమ్ధాం చేసి అయ్యారు. సరే పోలీసులు పట్టుకున్నాను అనుకోండి, అది వేరే విషయం. ఎంపీపీ గది తాళాలు అతనికి ఎందుకు ఇవ్వాలి, మాజీ ఎంపీపీకి అనేది ఒకటి. ఇవ్వనని గట్టిగా అన్నందుకు ఆ దళిత అధికారిని అమనాభూతులు కులం పేరుతో తిట్టి జరిగా అతను హాస్పిటల్ పాలయ్యాడు పిడుగుద్దులు గుద్దితే. ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ వెళ్ళి అతనికి సంఘీభావం తెలియజేసి ఇంకోసారి ఇలాంటివి జరిగితే ఎవరిని వదిలేదులే, పవన్ కళ్యాణ్ చాలా తీవ్రమైన హెచ్చరికలు చేశారు. ఇక కృష్ణా జిల్లా నిమ్మగడ్డ రేవు దగ్గర ఇసుక అక్రమ రవాణాని అడ్డుకోబోతే చల్లపల్లి ఆర్ఐ విఆర్ఓ వీళ్ళని అడ్డుకోబోతే అక్కడ వైసీపీ సర్పంచ్ భర్త దుర్గారావు అనే ఆయన, మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ట్రాక్టర్తో తొక్కిస్తానంటూ వాళ్ళ మీద ట్రాక్టర్ తీసుకెళ్ళాడు. శ్రీకాకుళం జిల్లాలో లోహరిబంద సచివాలయం ఉద్యోగి పైన ధృవీకరణ పత్రాలు వెంటనే పరిశీలించాలని రాపాక శేషగిరి అనే వైసీపీ నాయకుడు చెబితే అది లేట్ అయిందని అతన్ని తీవ్రంగా హింసించి కొట్టిన ఘటన. ఇట్లా అంటే ఇవన్నీ ఎన్ని భయంకరమైన ఇవి వస్తున్నాయి. కేవలం 10 నిమిషాలు కూర్చోండి అవుతుంది అని చెప్పినందుకు అతని మీద దాడి. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం అవిడిలో ఇంకొక ఘటన. అక్కడ వైసీపీ నేత గ్రామ సర్పంచ్ వీళ్ళు బెదిరింపులు తట్టుకోలేక పారిశుద్ధ్య కార్మికుడు ఆత్మహత్య. అంటే వీళ్ళు ఎవరిని సహించరు, ఎంపీడీఓలను సహించరు, పారిశుద్ధ్య కార్మికులను భరించరు, ఎస్పీలు కలెక్టర్లు అందరినీ బెదిరించడమే. అతను చేసిన తప్పేంటి అంటే వైసీపీ హయాంలో మాకు ఇవ్వాల్సిన జీతాలు పెండింగ్ ఉన్నాయి, అవి త్వరగా ఇప్పించండి అని ఆ సర్పంచ్ని అడిగాడు ఆ పారిశుద్ధ్య కార్మికుడు. నువ్వు డబ్బులు అడుగుతావా అని అతన్ని కొట్టి బెదిరిస్తే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇట్లా లెక్కేసుకుంటూ పోతే ఎన్నో, ఒకటి కాదు. రీసెంట్గా మొన్న కూడా చూసాం మనం, కాళహస్తిలో అక్రమ కట్టడాలు నిర్మాణాలు ఉన్నాయి, కబ్జా చేసి కట్టారు ప్రభుత్వ స్థలాలని అధికారులు వెళ్ళి ఇవి అక్రమ కట్టడాలను తొలగిస్తుంటే ఆయన మాజీ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి, ఇక మామూలు వీరంగం కాదు, అది భయంకరమైన వీరంగం అన్నమాట. బండబూతులు తిడుతూ వాళ్ళని చూడొచ్చు, మీరు విజువల్స్లో చూడొచ్చు. ఒక్కొక్కరిని తాట తీస్తా అని చెప్తూ ఆయన మరి ఆయనలో ఎమ్మెల్యే తాలూకు ఎమ్మెల్యే అనే మెటీరియల్ ఏమైనా ఉందా అంటే ఎమ్మెల్యే మెటీరియల్ లేదు, ఇంకేదో మెటీరియల్ ఉంది. ఏంటి అది? అధికారులు అంత పిచ్చోళ్ళ? అధికారులు గుడ్డిగా వచ్చేస్తారా? ఎవడి ఇంటి మీద పడితే, ఎవడి ల్యాండ్లోకి పడితే వాళ్ళ ల్యాండ్లోకి అధికారులకు ఏం పని రావడానికి? అక్కడేదో అనాథరైజ్డ్ లేకపోతే అక్రమం జరిగితేనో లేదా ప్రభుత్వం యొక్క ఆదేశాలు ఉంటేనో వాళ్ళు వస్తారు. నీకేమన్నా ఇది ఉంటే నువ్వు కలెక్టర్ దగ్గరికి వెళ్ళు, మాజీ ఎమ్మెల్యేగా నీకు ఆ బాధ్యత ఉంటే ఆయన ఏకంగా ఎక్కేస్తున్నాడు, అది జేసీబీ ఎక్కేస్తున్నాడు. సో ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి సంకేతాలు పంపిస్తున్నాడు కింద వాళ్ళకి? అంటే ఉద్యోగుల్ని, పోలీసుల్ని, అధికారుల్ని, కింద స్థాయి కార్మికుల్ని అందరినీ మన గుప్పిట్లో పెట్టుకోవాలి, మనం బెదిరిస్తే వాళ్ళు మన జోలికి రారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం ఏం చేసినా మన ఆటలు సాగుతాయి, వాళ్ళని భయపెడితే చాలు అనుకుంటున్నారా ఏంటి? ఇవాళ పవన్ కళ్యాణ్ ఇచ్చిన సంకేతం ఏంటి? ఈ అంశాలు ఒక చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడదాం.